శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 42వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ అధ్యాయంలోని బాబా మహాసమాధి చెందుట, ముందుగా సూచించుట, రామచంద్ర దాదా పాటిలు తాత్యాకోతి పాటిలు చావులను తప్పించుట, లక్ష్మీబాయి సింధే దానము చివరి దశ. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణిస్తున్నామండి. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెట్టుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గం నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చుకొనగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందించుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరి అయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలెను, అది వారి మనస్సును పావనము చేయను. అలాగా ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు సమాధిని మహాసమాధి ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీ బాబాకు కొంచెం జ్వరము కలిగెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరమున అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. చూడండి, బాబా గారికి ఇప్పుడు తాత్యా యొక్క మరణాన్ని తప్పించడానికి బాబా గారికి సడన్గా జ్వరము అవి అంటే ఆ ఇదిని ఆయన తీసుకున్నాడండి. ఆయన స్వీకరించి ఈ విధంగా ఆయన సిక్ అవ్వడం జరిగింది. అందుచేత క్రమంగా బలహీనపడ్డారు. 17వ రోజు అంటే చూడండి, మానవ అవతారంలో వచ్చిన మహానుభావుడికి కూడా ఏదో ఒక వంక ఉండాలి కదండి. ఒక జ్వరం వచ్చో లేకపోతే ఇంకో రకంగానూ ఇప్పుడు చెప్తున్నాం కదా, రకరకాల రోగాలు వచ్చి ఏదైనా ఆయన రోగాన్ని ఈయన స్వీకరించి ఈయన తీసుకుని ఆ తల్లి మీద ఉండే ప్రేమకి ఆ బిడ్డని రక్షించడానికి బాబా గారు ఏ విధంగా చేశారో చూడండి. మానవ శరీరంతో ఉన్నారు కదా, ఈ మానవులకి ఏదో విధంగా ఒక రాగం వస్తే దానో ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేకుండా అయితే మరణం అయితే ఉండదు. ఆ కారణాన్ని ఆయన తెచ్చుకున్నారు. 17వ రోజు అంటే ఈ క్రమముగా బలహీనపడి జ్వరం వచ్చింది. 17 డేస్ ఇబ్బంది పడిన తర్వాత 17వ రోజు 19 దానికి కూడా పరమార్థం ఉందండి. 17 డేస్ అంటే 18 సెప్టెంబర్ 28వ తేదీ మహాసమాధి చెందడానికి ఆయనకి జ్వరం రావడము, బాబాకు కొంచెం జ్వరంగా ఉండడము, జ్వరము 2-3 దినములు ఉండడము. కానీ అటు తర్వాత బాబా భోజనము మానేసి క్రమముగా బలహీనపడము, అంటే అసలు ఏం ఆహారం తీసుకోకుండా 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2:30 గంటలకు బాబా భౌతిక శరీరము విడిచిరి. ఇందులోని మనం చాలా వరకు గమనిస్తే ఈ పరమార్థం ఉందండి. మంగళవారము 17వ రోజు 2:30 గంటలకి, మధ్యాహ్నము 2:30 గంటలకి ఆయనకి సిమ్టమ్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయండి. ఎప్పుడు ఏ టైంలో ఇది చేస్తే దేహాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. బాబా గారు 2 సంవత్సరాలకు ముందే సూచించారు, కానీ దాన్ని మనం గమనించుకోలేదు. అది ఎవరికీ బోధపడలేదు. అంటే అంత జ్ఞానులు ఎక్కడున్నారండి? అజ్ఞానంలో ఉన్నవాళ్ళమే, కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎవరున్నారు? కానీ బాబా గారు చెబుతూనే ఉన్నారు. మరి మేము ఇప్పుడు అన్నీ తెలుసండి మాకు అంటారు. ఎక్కడ గ్రహించారండి? అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో ఉన్నారు. అది ఇట్లు జరిగిన 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ శ్రీమోల్లంఘనమునర్చిన తిరిగి వచ్చుచుండగా, శ్రీమోల్లంఘం వచ్చి అంటే ఈ విషయము 2-3 సంవత్సరాలకు ముందు బాబా గారు సూచించారు, కానీ మనం గమనించుకోలేదు. అది ఎలా జరిగిందంటే 1916వ సంవత్సరంలో విజయదశమి నాడు
సాయంకాలము గ్రామములోని వారందరూ శ్రీముల్లంఘనమునర్చిరి. తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యిరి. శ్రీముల్లంఘం అనగా గ్రామపు సరిహద్దులు దాటుట. బాబా తమ అంటే దాన్ని శ్రీముల్లంఘం అంటే గ్రామము సరిహద్దులు దాటించడం. ఏదన్నా ఉంటే మన చెడుని ఊరి అవతలికి ప్రాలద్రోలడం. ఈ విధంగా చేసి అందరూ విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ ఈ విధంగా చేస్తే అప్పుడు బాబాగారు ఉన్నట్టుండి కోపోద్రిక్తులయ్యి శ్రీముల్లంఘన గ్రామపు సరిహద్దు దాటుట. బాబా తమ తలగుడ్డను, కఫ్నీని, లంగోటిని తీసి వానిని చించి ముందున్న దున్నులోకి వేశారు. ఆయన శరీరం మీద ఉండే వస్త్రాలని వాటిని అన్నిటినీ చించేసి ఆయనకు ఉన్నట్టుండి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? జనం అయితే బాబా బాబా అంటున్నారు, ఇదంటారు అదంటారు, కానీ దేనిని కూడా వాళ్ళు సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నారు. కానీ బాబా గారు ఉన్నట్టుండి ఈ విధంగా చేయాల్సి వచ్చింది వాళ్ళకి తెలియడం కోసం. కానీ చూడండి, ఏ కాంతి ఆ బాబాగారు తలగుడ్డను, కఫ్నీని, లంగోటిని తీసి వానిని చించి ముందున్న దున్నులోకి విసిరివేచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశితుడైన బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువును, మహమ్మదీయుడును చిప్పుడు. ఆచటనున్న ప్రతి వాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరునూ సాహసించకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింధే అంటే కుష్టి రోగాన్ని నివారణ చేశాడండి బాబాగారు. ఆ భక్తుడు బాగోజీ షిండే గారు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనేను, బాబా శ్రీముల్లంఘము నాడు ఇదంతియునేమి, ఈరోజు నా శ్రీముల్లంఘనము. బాబాగారు అంటారు, శ్రీముల్లంఘం నాడు ఏంటి, మన చెడునంతా ఊరు అవతలకి విసిరేసే రోజు, ఈరోజు ఎందుకు బాబా మీరు ఈ విధంగా చేస్తున్నారు అని ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు బాబా దగ్గరికి. ఆ లంగోటిని కట్టి ఇట్లనేను, బాబా శ్రీముల్లంఘం నాడు ఇదంతియునేమి, ఈరోజు నా శ్రీముల్లంఘనము అన్నారు బాబాగారు. అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. రాత్రి 11 అంటే మధ్యాహ్నం మొదలైంది, రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన శాంతించలేదండి. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగుతున్నదో లేదో అని అందరూ సంశయించిరి. అంటే ఆ రోజు రాత్రికి ఈ చావడి ఉత్సవం జరుగుతుందా లేదా అనుకున్నారు. ఆ తెల్లారి 1 గంట తరువాత మళ్ళీ బాబాగారు మామూలు స్థితికి వచ్చారు. వచ్చిన తర్వాత జరుగుతుందో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుమని సూచించింది. కానీ అది ఎవ్వరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. అదండి బాబాగారు శరీరాన్ని విడిచే ముందు ఏ విధంగా చేశారు అనేది మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మనము రేపొద్దున్న రామచంద్ర తాత్యాకోతే పాటిళ్లకు మరణము ఏ విధంగా తప్పించారు అనేది కూడా తెలుసుకుందాము 42 అధ్యాయంలో. అంటే అందరికీ సాయిరామ్ అండి.